నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ. సార్, జనరల్గా నార్త్ వైపు కంటే మన వైపు వాళ్ళు అమావాస్య అంటే కొంచెం నెగిటివ్గా, మంచి తిథి కాదు, ఆ రోజు ఏమీ శుభకార్యాలు మొదలు పెట్టకూడదు, మంచి పనులు ఏం చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో సైలెంట్గా కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ నార్త్ సైడ్ అట్లా కాదు, కొంచెం వాళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంటుంది. అసలు అమావాస్య రోజు ఎందుకు శుభకార్యాలు చేయకూడదు, ఎందుకు నెగిటివ్ రోజుగా భావించాలి? అమావాస్యను శూన్య తిథి అంటారు. శూన్య తిథి అంటే ఆ రోజు చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించినప్పుడు శుభకార్యానికి పెద్దగా పవరు, అంటే శుభకార్యాలు అంత గొప్పగా చేసుకోకూడదు అనేది ఒక అభిప్రాయం. శూన్య తిథి అన్నప్పుడు ఆ రోజు అంటే క్షుద్ర దేవతలకు, మరి భూత ప్రేత శక్తులకు విశేషమైన శక్తి వస్తుంది అనేది నిరూపితమైంది. అందుకే తమిళనాడులో ఎక్కువగా అమావాస్య రోజు అంకాల పరమేశ్వరి, కాళికాదేవి, మారియమ్మ ఇట్లాంటి దేవతలను విపరీతంగా లక్షల లక్షలకు వచ్చి ఆరాధిస్తారు. పౌర్ణమి రోజు అదే తిరువన్నామలై అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తారు. అవును. పౌర్ణమి రోజు శివారాధన, అమావాస్య రోజు అమ్మవారి ఆరాధన. భూమి నుంచే కూడా అమ్మవారి శక్తి విశేషంగా వీధుల పైకి వస్తుందని నమ్ముతారు వాళ్ళు. హాఫ్ డే లీవ్ కంపల్సరీ అమావాస్యగా తమిళనాడు. నేను మాందేశ్వర విగ్రహ ప్రతిష్ట అమావాస్య రోజే పెట్టాను. మాందేశ్వరుడు కూడా ప్రేతగ్రహం. ఆయన ప్రేతగ్రహము ఒక విధంగా తీవ్ర గ్రహము. దుస్సంఘటనలను, తడబాట్లను, తాకలను ఎక్కువగా ఇస్తాడు. ఆయన ఆరాధిస్తే కంట్రోల్ చేసేస్తాడు. ఇప్పుడు ఎక్కువ నేను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మాందేశ్వర విగ్రహ ప్రతిష్ట నన్ను అడుగుతున్నారు చాలామంది. నేను అవకాశం ఇస్తున్నా. ఏమైనా ప్రతిష్ఠింపజేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి కింద నెంబర్లకు సంప్రదించవచ్చు. ఎప్పుడు పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, దాని ఖర్చుల వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అమావాస్య అనేది అమ్మవారి శక్తి, పౌర్ణమి అనేది స్వామివారి శక్తి. కాబట్టి అమావాస్యకు ఎక్కువగా శ్మశానంలో పూజలు చేసేవాళ్ళు ఉంటారు. అమావాస్యకు ఎక్కువగా శక్తి ఆరాధనలు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది శుభమా అశుభం అంటే నేను శుభం అని చెప్తాను. నేను శుభం అని చెప్తాను. దేవతారాధన శుభం. అది ఎలా వినియోగించుకున్నాం అనేది మన మీద ఆధారపడి అమ్మవారిని ఆరాధించవచ్చు. అందులో అమ్మవారిని ఆయుధం పట్టుకుని అమ్మవారిని ఆరాధించాలి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి పాయసం వడ తినేటువంటి దేవతలు పనిచేయరు. మళ్ళీ కత్తో, గొడ్డలో, శూలమో, బాణమో ఎత్తుకునే దేవతలు అయితే ప్రకోపిస్తారు. సూర్యగ్రహణము అమావాస్య రోజు జరుగుతుంది. అప్పుడు తీవ్ర దేవతలను పూజిస్తారు. ప్రత్యంగిర, వారాహి, దుర్గా, ఇట్లా నారసింహం, ఇట్లా తీవ్ర దేవతలని ఆరాధిస్తారు. చంద్రగ్రహణము పౌర్ణమి రోజు జరుగుతుంది. ఆ రోజు కూడా తీవ్ర దేవతలను, ఎందుకంటే చంద్రుడు శూన్యమవుతాడు అప్పుడు గ్రహం సమయంలో. అమావాస్య రోజు శూన్యమవుతాడు జనరల్గా. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ కాసిన సమయాన్ని శూన్యంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు తీవ్ర దేవతలను ఆరాధిస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు ఇలా స్విచ్ వేగం లైట్ వెళ్ళినట్టు పలికే దేవతలు తీవ్ర దేవతలే. సౌమ్య దేవతలను మనం ఒక సంవత్సరం రోజు ఆరాధిస్తే వచ్చే ఫలితము, తీవ్ర దేవతలను ఒక 3 నెలలు 6 నెలలు ఆరాధిస్తే వచ్చేస్తుంది ఫలితం. వేగంగా వస్తారు. ఇక్కడ నైవేద్యాలు ఇంపార్టెంట్. నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంకుమతో చేసిన అన్నము, కుంకుమతో అద్దిన నిమ్మకాయలు, నిమ్మకాయల మాల, కూష్మాండం అంటే గుమ్మడికాయని కట్ చేసి అక్కడ కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి అంటే గుమ్మడికాయతో హారతి ఇవ్వడము. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల ఉచ్చారణ, అమ్మవారికి గట్టిగా మంత్రాలు చెప్పడం వల్ల ఓం శక్తి, ఆ శక్తి, ఈ శక్తిని అరస్తారు కదా. లలితాదేవికి, సరస్వతికి అరవరు, శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు మ్యూజిక్ లాగా సౌమ్యంగా. ఇప్పుడు జనగణమన ఒక చిన్న పిల్లని చెప్పమంటే ముద్దుగా చెప్తాడు జనగణమన్ అని. ఒక మిరపకాయ తినేసి చెప్పరా అంటే అదే జనగణమల వల్ల అరుస్తాడు. ఉగ్రదేవతలకు నైవేద్యాలు అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ అమావాస్య అనేది శూన్యతిథి అయినా కానీ అమ్మవారి ఆరాధనకి, శక్తి ఆరాధనకి, ఉగ్ర దేవతల ఆరాధనకు అత్యద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు మనకు సౌమ్య దేవతలను పూజించిన దానికన్నా వేగంగా ఫలితాలు వస్తాయి.
ఉమ్, అందుకే శ్మశాన పూజలు ఎందుకు చేస్తారంటే శ్మశానము అనేది ఒక పెద్ద ల్యాబొరేటరీ. ఉమ్, అక్కడ బేతాళుడు ఉంటాడు, ధూమ్రవారాహి ఉంటుంది, ధూమావతి ఉంటుంది, శ్మశాన తార ఉంటుంది, శ్మశాన కాళీ ఉంటుంది, భైరవుడు ఉంటాడు. మరి అందరు దేవతలు, శక్తివంతమైన దేవతలంతా అక్కడే ఉంటారు. ఉమ్, ఉమ్, వాళ్ళ ఆరాధన ఆ రోజు చేస్తే వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది. ఇంకా అది ఎలా చేయాలి ఏమైందంటే చేసేటువంటి సాధకుడు బట్టి. ఆడ భూత ప్రేతాలు కూడా వస్తాయి. మాకు కూడా ఏదైనా పెట్టు బాబు తెచ్చిన నైవేద్యం అంటే బొరుగులు చల్లుతారు. బొరుగులు ఇలా చల్లితే గాల్లోనే మాయమైపోతాయి, కింద పడవు. ఉమ్, ఆ ఉన్నటువంటి శ్మశానంలో ఉన్నటువంటి ఆ ప్రేతాలు స్వీకరించేస్తాయి. ఉమ్, కానీ ఇంక వీళ్ళు ఎన్ని బురుగులు ఎత్తుకుని వెళ్ళాలి చెప్పండి. వాటికి స్నాక్స్. ఉమ్, అర్ధరాత్రి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు విజయ శంఖం పూరిస్తారు. శ్మశానంలో శంఖు ఒకటి పూరిస్తారు. అది చర్చిన పూజ కంప్లీట్ అయింది అని అర్థం. ఉమ్, అది ఇప్పుడు మన ప్రాంతాల్లో చేయడం లేదు. కేసులు పెట్టి లోపలేసేస్తారు. ఉమ్, కాశీలో, ఉజ్జయినిలో, ఉత్తర భారతదేశంలో విశేషంగా అమావాస్య పూజలు చేసుకుంటే ఎవరు పట్టించుకోరు. నేరుగా మామూలుగా అందరం అమావాస్య రోజు పోతూ ఉంటే కూడా శ్మశానంలో పోతుంటే ఆయన ఏదో పూజ చేసుకుని ఉంటారు. ఇక్కడ పోయి అమావాస్య రోజు ఒక కొబ్బరికాయ కొట్టండి, ఉమ్, ఊరు దాడి చేస్తుంది. అవును, మా ఊరికి ఏదో నువ్వు ఏదో చేసేస్తున్నావని చేసేస్తున్నావు. అంత వ్యతిరేకమైపోయారు. అవును. కాబట్టి ఈ తాంత్రికులు, ఈ అఘోరీలు, ఈ నాగసాధువులు, ఇంకెవరైనా మాంత్రికులు, వీళ్ళంతా కూడా శ్రేష్టమైనటువంటి కాశీ, ఉజ్జయిని ప్రాంతాలకు వెళ్ళి పూజలు చేసుకొచ్చుకుంటూ ఉంటారు. అస్సాంలోని అమ్మవారు కామాఖ్య అమ్మవారు ఆరా శక్తిని పెంచుకోవడానికి వినియోగించుకుంటారు. వినియోగించుకుంటారు. ఆ రోజు ఖచ్చితంగా కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేని విలువ దానికి ఉంది. అంతే. అమావాస్య యొక్క ప్రత్యేకత ఇది. ఉమ్, అమావాస్యలో ఎట్లా అంటే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ పెళ్తే ఎలా వస్తుంది శక్తి, అలాంటి శక్తి, అట్లాంటి దేవతలు వస్తారు. ఉమ్, వాళ్ళు వాయు వేగంతో వచ్చి సెకండ్ల మీద వచ్చి ప్రత్యక్షమవుతారు. ఉమ్, సాధకుల్లో సత్తా ఉండాలి. ఓకే. ఇది అమావాస్యకు ఉన్నటువంటి ఒక మీరు ప్రత్యేకమైన. అమావాస్య రోజే ప్రతిష్ఠ చేస్తున్నారు. అమావాస్య రోజు నేను మాందేశ్వర ప్రతిష్ట చేస్తున్నాను. అమావాస్య రోజు ముహూర్తం పెట్టాను మాందేశ్వర విగ్రహానికి. లగ్నంలో నా మాందేశ్వరుడు ఉన్నాడు. నేను నెక్స్ట్ చేయబోయే శ్మశానంలో కదా ఒక ఆశ్రమంలో చేస్తున్నాను. శ్మశానంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఎందుకు ప్రయోజనం అంటే ప్రేతగ్రహం కాబట్టి శ్మశానం శ్రేష్టం. ఒక విగ్రహాన్ని పెట్టి నిత్య పూజలు చేయకపోతే చాలా దోషం. కొద్ది రోజులు చేయకపోతే అది దైవ శాపం కింద, దైవ దోషం కింద వస్తుంది. శ్మశానంలో పెట్టడం వల్ల ఎవరు చనిపోయినా వెళ్ళిన వాళ్ళంతా నమస్కారం చేస్తారు, ఎవరు వెళ్ళినా పోయి అభిషేకం చేస్తారు. ఆ శ్మశాన వైరాగ్యంలో ఎవరైనా అక్కడికే వెళ్ళాలి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవాల్సింది ఆయనే. అర్ధరాత్రి పూట అక్కడ ఉన్న ప్రేతాలు కూడా ఈ మాందేశ్వరుని ఆరాధిస్తాయి. అంటే నిత్యం పూజ జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిరోజు అక్కడ ఆరాధన స్వామివారికి జరుగుతుంది. మనుషులు వెళ్ళి చేసినా చేయకపోయినా అక్కడ శ్మశానంలో జరగాల్సినటువంటి ఆరాధన ఆయన జరుగుతుంది. కాబట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి శవాన్ని తీసుకెళ్ళినప్పుడంతా ఆడ మాందేశ్వరుడు చరిత్ర రాసి బోర్డు పెడతాం. ఈయన ఎవరు, ఈయన యొక్క పాత్ర ఏంటి, ఈయన ఆరాధిస్తే కలిగే ప్రయోజనం ఏంటి, ఈయన ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి ఎంతవరకు ఉంది, ఇక్కడ మీ సంబంధించిన స్నేహితుడో బంధువో ఎవరో మీరు తీసుకొచ్చారు, ఆయనకు ఉత్తమ గతులు ప్రసాదించమని నేను వేడుకోండి అని అక్కడ బోర్డు రాస్తాం. ఆయన చరిత్ర మొత్తం రాయాలి కదా. అప్పుడేమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటారు. అప్పుడు ఉండేటువంటి భక్తి చాలా టన్నులుగా ఉంటుంది. ఆ సమయంలో ఆతృత, ఆ బర్నింగ్ డిజైర్. మామూలుగా స్వామి అనే వాళ్ళు ఆ టైంలో స్వామి అంటారు. ఆ ఉద్వేగం వస్తుంది. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు. దేవతకు ఎంతో సంతోషం. ఆయన ప్రేతగ్రహము. ప్రేతం అంటే మీ శవము. మాందేశ్వరుడు అంటే ఒక వ్యక్తి చనిపోయాడంటే అక్కడ చనిపోయిన వ్యక్తి కాదు, ఆయన ఆత్మ దూరంగా వచ్చింది. ఆ డెడ్ బాడీ మాందేశ్వరుడే. నేను ఎప్పుడన్నా ఇప్పుడు చనిపోతే ఎవరైనా వెళ్తే వాళ్ళ పాదాలకు పూలమాల వేస్తాను. నేను అందరూ మెడకు వేస్తారు, పాదాలకు వేస్తాను. దేవత పాదాలు మనకు శరణం కాబట్టి ఆ యొక్క శవం పాదాలకు వేసి నమస్కారం చేసుకుంటాను. ఆడ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తి ఏదో రామచంద్రయ్యో లేదా ఇంకేదయ్యో నేను మాందేశ్వర స్వామి అని మొక్కుతాను. ఆయన మాందేశ్వరుడిని నేను మనసులో మొక్కుంటాను. అంటే అది మాందేశ్వర పూజ, నిజమైన మాందేశ్వర పూజ. ఒక డెడ్ బాడీ ఉన్నట్టే మన జాతకంలో ఎక్కడైనా సరే, ఎక్కడ ఉంది అంటే అక్కడ ఒక డెత్ జరుగుతుంది. నేను ఎవరన్నా కుజుడితో మాందే ఉంటే మీకు ఎవరు అన్నదమ్ములు యాక్సిడెంట్లో చనిపోయారంటే అవునండి మా అన్న చనిపోయాడు యాక్సిడెంట్లో అంటారు. చంద్రుడితో ఉంటే మీ తల్లి కారకత్వాలు చనిపోయి, మీ పెద్దమ్మ, పిన్నమ్మ, మీ మేనమామ సూసైడ్ యాక్సిడెంట్ చనిపోయింటే సూసైడ్ చేసుకున్నాం మేనమామ అంటాడు. చంద్రుడు అంటే చంద్రుడికి సంబంధించిన వాళ్ళు. మా అమ్మాయి క్యాన్సర్ చనిపోయింది అంటారు. చంద్రుడితో మాందే కలిసాడు కదా.
గురువుతో కలిసాడంటే మీకు మొదటి సంతానం ఆభాషణ అయిందండి, గురువు అంటే సంతాన కారకుడు, పుట్టగానే చనిపోయింది బిడ్డ అంటారు. అంటే మీరు ఎవరు చనిపోయిన లేదని అడగను, ఎవరు చనిపోయారని అంతే వాళ్ళు చెప్పేస్తారు. ఈయన ఒక డెత్ను తెలియజేస్తాడు. నేను ఆయన్నే ఆరాధ్య దైవంగా తీసుకున్నా. ఒక ప్రేతగ్రహాన్ని ఆరాధ్య దైవంగా ఎవరైనా తీసుకున్న వాళ్ళని మీరు చూసారా? లేదు. ఈరోజు నేను ఇంత జ్యోతిషాన్ని అంతమందికి నేను చెప్పగలుగుతానంటే ఆ ప్రేతగ్రహం అనేటువంటి పిలవడం మాందేశ్వరుడే నాకు ఆరాధ్య దైవంగా ఇష్టదైవంగా తీసుకున్నాను. మరి నేను ఎందుకు నేను ఇబ్బంది పడలేదే, నన్నేమి ఇబ్బంది పెట్టలేదే, అద్భుతంగా నాకు దారి చూపిస్తున్నాడు. రాముడికే ఆయన రావణాసురుని చంపింది మాందేశ్వరుడే. మాందేశ్వరుడిని రాముడు బాణంలో పెట్టి వదిలారు, ఆయన పోయి చీల్చేశాడు ఆయన పొట్టని. దుర్మరణం చేయాలి కదా. ఎక్కడ ఇప్పుడు ఈ మధ్య అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ పడిపోయింది. ఎంతమంది బతికారు తెలుసా మీకు? ఒక్కరు, ఇద్దరు. ఎవరెవరు? అతని పేరు వచ్చి విశ్వ ఏదో వస్తుంది. ఈ విశ్వానికి సంబంధించిన పేరు అతనికి ఉంది. రమేష్ ప్రకాష్ ఏదో వస్తుంది. విశ్వ చైతన్యంతో ప్రకాశిస్తున్న వాడనే మీనింగ్ ఏదో వస్తుంది అతని పేరులో. ఇంకొక అమ్మాయి ఫ్లైట్ లేట్గా వచ్చే టికెట్ ఇవ్వలేదు ఎయిర్పోర్ట్లో. అమ్మాయి ఫ్లైట్ ఎక్కలేకపోయింది, అమ్మాయి మృత్యుం జరిగింది. మరి వీరిద్దరికి మాందేశ్వరుడు అనుగ్రహం ఉన్నట్టే కదా. దుర్మరణం వీళ్ళకి ఇవ్వలేదు కదా. ఆ ఫ్లైట్లో ఉంటే కూడా ఇతనైతే బయట పారేశాడు, నువ్వు సావడానికి వెళ్ళలేదని. అంటే మనం బాధపడాల్సిన విషయం. కానీ మాందేశ్వర శక్తి సామూహికంగా మరణాలు. ఒక ఫ్లైటే ఆయన అలా చిటికలో కొట్టేశాడు. ఇట్లా మాట్లాడుకుంటే టెక్నికల్ ప్రాబ్లం అక్కడ. మరి వీళ్ళిద్దరికి మాందేశ్వరుడు ఎందుకు పక్కన పెట్టాడు? అదే టెక్నికల్ ప్రాబ్లం. వీళ్ళిద్దరు ప్రాణులు ఎక్కలేదు కదా వీళ్ళు. ఈ అమ్మాయి ఎక్కలేదు, అతనికి వచ్చి విండో ఓపెన్ అయింది, ఎమర్జెన్సీ విండో దూకేశాడు. ఫిజికల్గా బాగున్నాడు కాబట్టి ప్రత్యక్షంగా ఒక ఫ్లైట్ పేలడం చూశాడు. వీళ్ళిద్దరికి మాందేశ్వరుడు అనుగ్రహం ఎందుకు వచ్చిందంటే మాందేశ్వరుడు వీళ్ళ జాతకాల్లో కులదేవత అనుగ్రహం వీళ్ళిద్దరికి ఉంది. కులదేవత అనుగ్రహం ఉంటే ఎంత ప్రమాదమైనా దూరంగా పోల్సిందే. మాందేశ్వరుడు కూడా ఎత్తి తనిగి పెడతాడు. అంటే మిగిలిన వాళ్ళు కులదేవత అనుగ్రహం లేదంటే, మరి దేవతానుగ్రహం లేదంటే మనం బాధపడాలి. వాళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరని కూడా మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే కులదేవత యొక్క శక్తి అంత అపారమైంది. ఆధార్ కార్డు లాంటిది కులదేవత. మరి కులదేవతను ఆరాధించకుండా మనము ద్వాదశ జ్యోతిర్లింగాలు తింటే ప్రయోజనం లేదు. వాళ్ళు చూస్తారు బేసిక్ వీళ్ళ ఇంటి దేవుని పూజించాడా, లేదు మన దగ్గరకు వచ్చేసాడు ఒక మూట కొబ్బరికాయలు ఎత్తుకుని. మనం ఏం చేయాలి? ఇంటి దేవునే గాలి కోలేసి ఇక్కడికి వచ్చి పూజిస్తున్నాడు. పరివార దేవతలు చూస్తారట, ద్వారపాలకులు పరివార దేవతలతో రికార్డ్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. టూరు టికెట్ దొరికింది, వేరే వాళ్ళ టికెట్ ఆగిపోయారని వీడు ఎక్కేసాడు బస్సు. అంతే, నేను భక్తి లేదు. కాబట్టి కులదేవత చాలా ఇంపార్టెంటు. ప్రేతగ్రహం మాందేశ్వరుడు చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే. అన్నిటికీ కూడా సులభతరమైనటువంటి సాధ్యమైనటువంటి పరిహారాలు, అతి సులభంగా చేసుకోగలిగిన పరిహారాలు, ఖచ్చితమైన పరిహారాలు తంత్రదోషాలు చెప్తున్నాం. నేను ప్రతి ఒక్కదానికి ఒక హోమం పెట్టచ్చు. నేను కూడా, నాకు కూడా షుగర్ వచ్చేస్తుంది మళ్ళీ. అది వచ్చి అటాక్ చేసిందంటే ప్రపంచ యుద్ధము రావాల్సిన అవసరం కూడా లేదు. షుగర్ వస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. కాబట్టి అందరికి కూడా చేసుకోగలిగిన, ఎవరికి వాళ్ళు చేసుకోగలిగినటువంటి పరిహారం. బోల్డంత నాలెడ్జ్ ఇస్తున్నారుగా, మీకు తెలిసిందంతా ఎంతో కొంత అవగాహన రావడానికి, జాగ్రత్త పడడానికి, అరే ఈ సమస్యకి పరిష్కారం ఉంది చేసుకోవడానికి ఈజీగా అనేది అందరికీ అవగాహన వస్తుంది.